హలో ఫ్రెండ్స్, ఒక వాట్సాప్ వీడియో చూశానండి. నాకు భలే నచ్చింది ఆ వీడియో. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని స్నోబాల్ ఎఫెక్ట్ మీద అనమాట. సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆవిడ కిరాణా షాప్కి వస్తుంది. కిరాణా షాప్కి వచ్చి ఆయనతో అంటదనమాట, ఆ ఓనర్తో, సార్ నిన్న ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఒక 10 రూపాయలు బై మిస్టేక్ మీరు ఎక్స్ట్రా ఇచ్చారండి, నేను చూసుకోలేదు, ఇంటికి వెళ్ళాక చూసుకుంటే తెలిసింది, రాత్రే వచ్చాను, మీ షాపు క్లోజ్ చేసి ఉంది, అందుకనే పొద్దున్నే వచ్చి ఇచ్చాను అని చెప్తుంది అనమాట. 10 రూపాయలకి ఇంత దూరం నుంచి వచ్చారమ్మా మీరు అని చాలా ఆశ్చర్యపోతాడు. అవును సార్, మీ పైసలు నావి కాదు సార్, ఎందుకంటే ఆ పైసలు నేను తీసుకున్నాను అనుకోండి, ఇంకో రకంగా నాకు ఆ శాపం అంటుకుంటుంది, ఖచ్చితంగా అది నా పిల్లల మీద, నా ఫ్యూచర్ మీద అంటుకుంటుంది, అది నాకు వద్దు సార్ అని ఇచ్చేస్తుంది అనమాట. ఆయన అలాగ ఉండిపోతాడు కాసేపు. ఇంత నిజాయితీ ఉందా ఈ వీడిలో అని. వెంటనే ఆయనకి ఏదో గుర్తొచ్చి ఆ గల్లపెట్టలోకి వెళ్ళి 5,000 తీసేసి పరిగెత్తుకొని వెళ్తాడనమాట. ఆయన ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ కాంట్రాక్టర్తో అంటాడు, సార్ మీ ఇంట్లో పెళ్ళైనప్పుడు సరుకులు నా దగ్గర కొన్నారు కదా సార్, మొత్తం కూడా ఒక ఐటము ఉండిపోయింది సార్ మా దగ్గర, మీరు చూసుకోలేదు, 5,000 రూపాయల ఐటమ్ సార్, అది మొత్తం వస్తువులు 5,000 రూపాయలు సంబంధించింది, నా దగ్గర ఉండిపోయింది సార్, దయచేసి 5,000 రిటర్న్ తీసేసుకోండి సార్ అంటే, ఎందుకే మరి నేను అడగలేదు కదా, ఫంక్షన్ కూడా అయిపోయింది, ఎవరూ పట్టించుకోలేదు కదా, మరి ఎందుకు తెచ్చి ఇచ్చినావంటే, తప్పు సార్, ఈ 5,000 నేను ఇవాళ నొక్కేసినాను అనుకోండి, గ్యారంటీగా ఇది నా పిల్లల మీద, నా కుటుంబం మీద శాపం వస్తుంది సార్, అలాంటి శాపం నేను భరించలేను సార్, ఇప్పుడే లెక్క చూసుకున్నా, నేను తెలిసింది కాబట్టి మీకు రిటర్న్ చేస్తున్నాను అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అలా ఉండిపోయాడు. ఆ కాంట్రాక్టర్ వెంటనే పరిగెత్తుకుంటూ ఓ 15 లక్షలు బ్యాగ్లో సర్దేసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అనమాట, లాంగ్ బ్యాక్. అప్పుడు నొక్కేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే ఆ డబ్బులు ఆ ఫ్రెండ్ ఇచ్చినట్టు ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు. వెళ్ళి వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డతో చెప్తాడనమాట, అమ్మ మీ నాన్నగారు నాకు క్లోజ్ ఫ్రెండ్ అమ్మ, ఒకసారి అవసరానికి 15 లక్షలు ఇచ్చినాడు, నేను కూడా మర్చిపోయానమ్మా, ఈ టెన్షన్స్లో పడిపోయి, ఈ పైసలు నావి కాదమ్మా, మీ వారు ఇచ్చిన పైసలు ఇవి మీకే చెందుతాయని ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో అవసరం అనమాట ఆ టైంలో ఆ పైసలు. వాళ్ళు అలా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇది కథ సుఖాంతం అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మిత్రులారా, ఒకళ్ళ వస్తువుని మనం ఎప్పుడు కూడా తాకడానికి వీలు లేదు. ₹1 అన్యాయం చేసినా కూడా ప్రకృతి అది మళ్ళీ మనకు వెనక్కి తీసుకొస్తుంది. లీప్స్ అండ్ బౌండ్స్. ₹1కి 1000 రూపాయలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తిద్దాము. ఈ లోకంలో కూడా ఇలా జరుగుతుంది అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు, ఆ మంచి వాళ్ళలో మనం కూడా ఉండాలి అన్న ఒకే ఒక ఆశయంతో మనం ముందుకెళ్దాము. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ సంతోషంగా ఉండాలి. ఆయుష్మాన్ భవ. జై హింద్.